కలెక్టర్ల సదస్సులో తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు, ఉన్నదంతా టూరిజమే అని నాడు చంద్రబాబు అనేవారు అంటూ చెప్పారు. చంద్రబాబు నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం అంటూ ఎమ్మెల్యే కూనంనేని అభిప్రాయపడ్డారు. అయితే పత్రికల్లో వచ్చిన ఆ వార్తను ఇవాల్టి ఏపీ కలెక్టర్ల సదస్సులో టూరిజం అంశంపై మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఏ ఇజం లేదని, నాడంటే కమ్యూనిస్టులు నాపై విరుచుకుపడి విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుడు మాట్లాడుతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. తాను చేసిన మాటలను, తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందంటూ నవ్వుతూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఖర్చులేని ఇజం టూరిజం అంటూ కూనంనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ కలెక్టర్ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి టూరిజం పైన కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్న సమయంలో గతంలో తాను ఏ ఇజం లేదు, ఖర్చు లేని ఇజం ఒక టూరిజం మాత్రమే అని అసెంబ్లీలో చెబితే అప్పట్లో కమ్యూనిస్టులు తనపై విరుచుకుపడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, అయితే నిన్న కూనంనేని అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమాత్రం ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజమే, చంద్రబాబు గతంలో చెబితే అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందని వ్యాఖ్యానించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో టూరిజంకు ఉన్నటువంటి స్కోప్ చాలా ఎక్కువని ముందే తాను గ్రహించాను, 30 ఏళ్ల క్రితమే గ్రహించాయని ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. ఒక టూరిస్టు దేశానికి వస్తే కనుక అతని పైన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు సుమారు 70 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా చెబుతున్న అంశం. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించారు ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో. కాబట్టి టూరిజం అతి ఎక్కువ ఉద్యోగ సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే రంగంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా భారీ ఎత్తున దేశానికి తెచ్చిపెట్టే ప్రాజెక్టు టూరిజం అని మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి టూరిజంకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇక ఏ ఇజం ఉండదు, టూరిజం మాత్రమే ఉంటుందని తాను చెప్పిన అంశాన్ని ఎమ్మెల్యే కూనంనేని ప్రస్తావించిన అంశాన్ని ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ప్రస్తావించగానే ఒక్కసారిగా కలెక్టర్లు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఒక్కసారిగా గట్టిగా నవ్విన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఒక రకంగా నవ్వుతూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించి గతంలో తాను చెప్పిన అంశాలు, తాను చెప్పిన మార్గాలను వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు అదే కరెక్ట్ అని చెబుతుండడాన్ని కలెక్టర్లకు చెబుతున్న అంశాన్ని కలెక్టర్లకు ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని మీరు కూడా ఇప్పుడు ఇది కరెక్ట్ కాదనుకోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం తాను చెప్పే అన్ని అంశాలు కూడా ఇప్పుడు ఏ విషయం కావచ్చు, టూరిజం కావచ్చు, అన్ని అంశాలు కూడా చాలా ప్రజలకు ఉపయోగపడే అంశాలుగా మారుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారందరికీ దిశానిర్దేశం చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సత్య.